మామ్మను తిరుపతమ్మ ఎక్కడా అని అడిగింది. కాని సమాధానం రాలేదు. పాపమాంబ ఇంట్లో అన్ని చోట్ల వెతికింది. అక్కడి నుండి ఆమె పశువుల కొట్టానికి వెళ్ళింది. పాపమాంబ చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న తిరుపతమ్మ దగ్గరకు వచ్చింది. పాపమాంబ ఏడుస్తూ తన పశువుల కొట్టాన్ని శుభ్రం చేసి అనారోగ్యంతో ఉన్న తిరుపతమ్మకు స్నానం చేయించింది. పాపమాంబ నేను మీతోనే ఉంటాను అని తిరుపతమ్మతో చెప్పింది. తిరుపతమ్మకు పశువుల కొట్టంలో సేవ చేసింది. ఆ సేవకు మెచ్చి తిరుపతమ్మ ఒక వరం ఇచ్చింది. తన ఆలయంలో పాపమ్మ వంశస్థులే అర్చకులుగా ఉండాలని. ఒకరోజు తెల్లవారుజామున తిరుపతమ్మ అనారోగ్యంతో ఉందని గోపయ్యకి కల వచ్చింది. తెల్లవారుజామున కనిపించే కలలు నిజమవుతాయని గోపయ్య ఏమాత్రం సమయం వృధా చేయకుండా పెనుగంచి ప్రోలు చేరుకున్నాడు. గోపయ్య వెంటనే పశువుల కొట్టంలో ఉన్న తిరుపతమ్మ దగ్గరకు వెళ్లాడు. గోపయ్య చాలా ఓదార్పు మాటలు చెప్పాడు. కాని తిరుపతమ్మను చూసిన తర్వాత గోపయ్య తన కళ్ళల్లో కన్నీళ్లు, హృదయంలో బాధను ఆపుకోలేకపోయాడు. నిన్ను ఇంత బాధాకరమైన స్థితిలో నేను చూడలేను అని గోపయ్య అన్నాడు.